ఏపీకైతే మాత్రం కేంద్రం శుభవార్త చెప్పింది. అంటే ఒక పక్క కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం ఏపీలో, అలాగే కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కారు ఉండటంతో ఒక్కొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే కేంద్ర బడ్జెట్లో దాదాపు 15,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి కేటాయిస్తామని చెప్పడం జరిగింది. దాని మీద కూడా కొంత వివాదం నడిచింది ప్రతిపక్షాల నుంచి. అంటే గ్రాంట్గా ఇస్తే లేకపోతే అప్పు రూపేణా అని చెప్పేసి ఎక్కడ కూడా తర్జన భర్జన. ఏది ఏమైనా సరే మాత్రం ఏపీ నుంచి అయితే మాత్రం హర్షం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే మరో 2,812 కోట్ల రూపాయలను అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులనైతే మాత్రం విడుదల చేసింది. దీనిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం హర్షం వ్యక్తం చేశారు. ఆ యొక్క నిధుల విడుదలపై అయితే మాత్రం కొంత వరకు వాళ్ళ ఉపాధి హామీ వేతనాల చెల్లింపు మొత్తం కూడా ఇవి కొంత వాళ్ళకి శాతీరే విధంగా ఉండవచ్చు అని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 21.5 కోట్ల పని దినాలకు గాను 5,743 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం తెలిపారు. అయితే గతంలో ఆమోదించిన 15 కోట్ల పని దినాలకు సంబంధించి వేతనాలు 2,934 కోట్ల రూపాయలు మంజూరు చేసి విడుదల చేసింది గతంలో. ఇప్పుడు అదనంగా 2,812 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు ఇచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో 2,809 కోట్ల రూపాయలు రోజువారీ వేతన ఎఫ్టీఓల అప్లోడ్ ఆధారంగా నేరుగా వేతన ఖాతాలకైతే మాత్రం వేతనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాదారులకైతే మాత్రం జమ అయ్యాయి. మిగిలిన మొత్తాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలోనే ఈ వేతనదారుల ఖాతాలకైతే మాత్రం జమ అవుతాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మొత్తానికి ఇదైతే మాత్రం కొంత ఊరట కలిగించేటటువంటి అంశం. ఉపాధి హామీ పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైతే మాత్రం ఇది కొంత ఊరటగా కలిగించిందని చెప్పుకోవచ్చు.